నమస్కారం. అమృత కలశం, శరీరం కలశం. ఈ శరీరానికి మృతం లేకపోవడం, అమృతత్వాన్ని ఆపాదించడం అంటే ధర్మాన్ని అనుసరించడం అని అర్థం. ఎవరైతే ధర్మ మార్గంలో నడుచుకుంటారో, ఎవరైతే సంస్కారవంతమైన జీవితాన్ని గడుపుతారో వారి శరీరం అమృత కలశం. సనాతన భారతీయ వైజ్ఞానిక ధార మన ఈ సంప్రదాయాలను 48ని వివరించింది. అందులో 13వది వివాహం. ఒక అమ్మాయి ఒక అబ్బాయి కలిసి జంటగా ఏర్పడి గార్హస్థ్య ధర్మాన్ని నిర్వహించి ధర్మబద్ధమైనటువంటి యజ్ఞయాగాది కర్తవులు చేస్తూ ప్రజాజై గృహమేధినాం సంతానాన్ని పొంది దేవరుణము, ఋషి రుణము, పితృరుణము అనే 3 రుణాలు తీర్చుకొని వంశ పరంపరను వృద్ధిని పొందడమే వివాహానికి ప్రయోజనం. ఈ సమయంలో ప్రాథమికంగా ప్రప్రథమంగా అమ్మాయి గోత్ర ప్రవరలు అబ్బాయికి, అబ్బాయి గోత్ర ప్రవరలు అమ్మాయికి పెద్దలు తెలియజేస్తారు. గోత్రము సమూహము అని అర్థం. పూర్వకాలంలో అనేక గణములు ఉండేవి. ఆ గణములు గోశాలలుగా నిర్వహింపబడేవి. ఆ గోశాలకు ఉండే అధ్యక్షుడు ఆ గణాధ్యక్షుడుగా, గోత్రాధ్యక్షుడుగా, ఋషిగా, యజమానిగా పేరు పొందేవాడు. అలా వచ్చినవే గోత్రములు, గణములు. ప్రాథమికంగా అవి 8, క్రమేణా వారి శిష్య పరంపరలలో అసంఖ్యాకంగా మనం నేడు గమనిస్తున్నాం. శాండిల్యుడు, అసితుడు, దైవలుడు, కశ్యపుడు, భరద్వాజుడు, ఇలా అనేక గణాలను గోత్రాల రూపంలో ఈనాడు మనం గమనిస్తున్నాం. అదే గోత్రంలో ఉండే అమ్మాయి అదే గోత్రంతో ఉండే అబ్బాయిని వివాహం చేసుకోకూడదు. అక్క తమ్ముడి వరస లేదా అన్న చెల్లెళ్ళ వరస అంటూ సంప్రదాయం చెబుతుంది. హైందవ వివాహ పద్ధతి ప్రపంచంలో ఉండే ఇతర పద్ధతులన్నింటికంటే కూడా భిన్నమైనది. గమనిస్తే సాలంకృత సహిరణ్యోదక కన్యాదానమహం కరిష్యే అని చెబుతూ 8 విధాలుగా ఉండేటటువంటి వివాహ పద్ధతులలో మొదటి 4 అయినటువంటి బ్రాహ్మ్యము, దైవము, ఆర్షము, ప్రాజాపత్యము అనే 4ంటిలో కన్యాదాన సందర్భంలో ఆ అమ్మాయి చేతికి, అబ్బాయి చేతికి బంగారు ఉంగరాన్ని ధరింపజేస్తారు. ఆ ఉంగరం ఈ వేలికి, ఉంగరం వేలికే అలంకరింపబడుతుంది. ఇది మనం గమనిస్తూ ఉంటాం. అమ్మాయికి పెట్టే ఈ ఉంగరం కూడా ఒక వంకు, ప్రధాన వంకుగా గమనిస్తూ ఉంటాం. అది దారం కట్టి గాజుకు కూడా జారిపోకుండా కట్టేస్తారు. అష్టవర్షాత్ భవేత్ కన్యా అత ఊర్ధ్వం రజస్వల. 8 ఏళ్లుగా ఉండే అమ్మాయికి వివాహం జరిపించాలి అని ఆపస్తంభుడు చెప్పాడు. ఆశ్వలాయన మతంలో ఉంది, బోధాయనుడు, ఇంకా అనేకులు చెబుతారు. ఇటువంటివి ధర్మసూత్రాలు 18 స్మృతి గ్రంథాలు ఉన్నాయి. 18 స్మృతి గ్రంథాలలో 4 విధాలుగా ఉండేటటువంటి సూత్ర వాంగ్మయంలో గృహ్య సూత్రము, శుల్భ సూత్రము, శ్రౌత సూత్రము, ధర్మసూత్రము అనబడే 4 విధాల సూత్ర వాంగ్మయంలో ఈ ధర్మసూత్రాలను అనుసరించి వివాహ వయస్సు నేటికి 18 ఏళ్ళు. అమ్మాయి వయస్సు కనీసం 18 సంవత్సరాలు నిండి ఉండాలి అని జ్ఞాపకం పెట్టుకుందాం. గోత్రాలను చెప్పడం, అందరికీ గోత్రాలు ఉంటాయి, అందరికీ ఉపనయనాలు ఉన్నాయి, అందరూ వివాహాలు చేసుకోవాలి. అబ్బాయి పుట్టాడు, ఎక్కడో అతడి తగినటువంటి అమ్మాయి వధువు ఆ తర్వాత పుట్టే ఉంటుంది. అమ్మాయి వయస్సులో చిన్నదిగా ఉండాలి, అబ్బాయి వయస్సులో అమ్మాయి కంటే పెద్దవాడే ఉండాలి అని కూడా ఒకటి హిందూ ధర్మంలో మనం పాటిస్తూ ఉంటాం. ఎందుకు ఇలాగా? ఆధునికులు, పరిశోధకులు, శాస్త్రవేత్తలు అవసరం లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. సంప్రదాయంలో పేరు పెట్టి మనం మనకంటే పెద్దవారిని పిలవకూడదు, ఆయుక్షీణమవుతుంది. మనం ఏమన్నా వారి బొడ్డు కోసి పేరు పెట్టామా? దోషం. యజమాని భర్త పెద్దవాడై భార్యను వశే అని పిలుస్తాడు. అది శివ అన్న మలుపుగా మనం చెప్పుకోవాలి. శివ శివ వశ వశే అన్నట్లుగా ప్రతి పిలుపులో కూడా అందము, అంతరార్థము ఉంటుంది. 33% కాదండి, సనాతన భారతీయ విజ్ఞానధార 50% ఇవ్వాలి ఆడవాళ్లకు అని వర్ణిస్తుంది. శివాభ్యాం చూడాలంకృత శశికళాభ్యాం శివశక్త్యాయుక్తో యది భవసి. సౌందర్యలహరి కానీ, శివానందలహరి కానీ, ఇలా అర్ధనారీశ్వర రూపాన్ని
ఆంగ్లంలో చెప్పాలి అంటే 50% అని చెప్పాలి. ఆకాశంలో సగం, అవకాశాల్లో కూడా సగమే అన్నట్లుగా ఉంటుంది ఈ హిందూ వివాహ ధర్మ పద్ధతి అంతా కూడా. అలంకరింపజేసే ఆ ఉంగరం ప్రపంచంలో ఉండే అన్ని మతాలలో కూడా వివాహ సందర్భంలో ఈ ఉంగరం వేలికే ఆ ఉంగరాన్ని ధరింపజేస్తారు. ఈ వేలికే అనామికకే ఉంగరం వేలు అని చెబుతారు. అది ఏ మతమైనా కావచ్చుగాక ఈ వేలికే ఉంగరం. అదేదో ఎంగేజ్మెంట్ రింగు, ఆ తర్వాత వివాహంలో మ్యారేజ్ రింగు, ఆ తర్వాత సఫరింగు అని కూడా చెప్తూ ఉంటారు. అది ఆధునిక విధానంలో వచ్చేటటువంటి సమస్య. సనాతన భారతీయ వైజ్ఞానిక ధార ఈ ఉంగరాన్ని ధరింపజేయడంలో నాడీమండల వ్యవస్థను ఉత్తేజితం చేయడంగా వర్ణిస్తుంది. అందుకంటే ముందు గోత్రాలను చెప్పాలి. అబ్బాయి ఉపనయనం అయిన తర్వాత 4 యజ్ఞాలను ఆచరిస్తూ ఇక్కడ నాకు చదువు అయిపోయింది, నేను ఇక్కడ ఇంక చదువుకోవడం అవసరం లేదు, సమావర్తనం పూర్తి చేసుకున్నాను, స్నాతకం అంటాం. అంటే యూనివర్సిటీలో కాన్వకేషన్ అంటారే అలా ఇక్కడ నాకు డిగ్రీ వచ్చేసింది, కాశీ వెళతాను అని సంకల్పం చేస్తాడు. వెళుతూ ఉండగా ఎవరో ఒక అమ్మాయి తమ్ముడు లేక అన్న సోదరుడు అతడిని పట్టుకొని, మీరేదో కాశీకి వెళతాను అంటున్నారు, సనాతన భారతీయ వర్ణ వ్యవస్థ సమాజ వ్యవస్థ 4 ధర్మాలను సూచించింది. ఆ 4 కూడా బ్రహ్మచర్యము, గార్హస్థ్యము, వానప్రస్థము, సన్యాసము అనే ఆ 4ంటిలో మీరు బ్రహ్మచర్య వ్రతాన్ని పాటించి ఇక్కడ చదువు పూర్తి చేశారు. అక్కడికి వెళ్ళడం కంటే 2వ వ్యవస్థ గృహస్థ ధర్మము, ఇది చాలా గొప్పది. మిగతా 3 ధర్మాలన్నీ ఈ గృహస్థ ధర్మం మీదే ఆధారపడి ఉన్నాయి. బ్రహ్మచారి కానీ, వానప్రస్థు కానీ, సన్యాసి కానీ ఈ గృహస్థు మీదనే ఆధారపడతారు. అంత గొప్పది కాబట్టి మీరు నా సోదరుని వివాహం చేసుకొని గృహస్థ ధర్మాన్ని అనుసరించవలసింది అంటూ అడుగుతాడు. ఆ సమయంలో అక్కడ గోత్ర ప్రవరణ వర్ణన వస్తుంది. ప్రసగ్మంతా ధియసానస్య సక్షని వరేభిర్వరాగుం అభిషుప్రసీదత. ఆ బ్రాహ్మడు అలా చెబుతాడు, అందరూ అలా వింటూ ఉంటారు. ఈనాటి కాలంలో వివాహాలలో బాజా భజంత్రీల గొడవల మధ్యన మంత్రం ఏం చెబుతూ ఉంటుందో, బ్రాహ్మణుడు ఏది వల్లవేస్తూ ఉంటాడో ఎవరికీ పట్టింపుగా ఉండదు. అలా అవుతూ ఉంటుంది. ఇలా ఫోటోలు వస్తూ ఉంటాయి. ఆ తర్వాత అనే మైకంలో అంతా ఉంటారు. నిజానికి అక్కడ ఆ వరుడు ధీహి బుద్ధిగల వాళ్ళు 4 ధియసానస్య సక్షని వరేభిర్వరాగం అభిషుప్రసీదత తాను చతురాన్ బ్రాహ్మణాన్ ప్రేషయిత్వా. 4 బ్రాహ్మణులను పిలిపించి నేను ఇక వివాహం చేసుకుందాము అనే నిర్ణయానికి వచ్చేశాను. నా వివాహానికి నాకు తగినట్లుగా ఉండేటటువంటి అమ్మాయిని వెతికి తీసుకురావలసిన బాధ్యత మీది. నాకు నేనే వెతుక్కోవాలి అంటారా? ఆ అమ్మాయిని చూసిన మరుక్షణం అమ్మాయి అందంలో పడిపోతాను నేను. కన్యావరైతే రూపం మాతా విత్తం పితాశ్రితం. అలా అందంలో పడిపోతే గుణగణాలు, ఇల్లు, వంశము, అలాగే ఆచార విచారాలు, ఆర్షేయ పౌరుషాలు ఇవన్నీ నాకు తెలియవు. నేను అందం బాహ్య ఆడంబరంలో పడిపోతాను. మీరు బుద్ధిగల వాళ్ళు కాబట్టి, పరుగున నడిచే అలవాటున్న వాళ్ళు కాబట్టి, ప్రసగ్గుమంతా ధియసానస్య సక్షని అటువంటి దక్షత గలవాళ్ళు కాబట్టి నాకు తగినటువంటి అమ్మాయిని వెతుకు తీసుకురావలసింది అంటూ ఆ 4 నిర్ణయించుకుంటాడు. ఆ 4కి దక్షిణలు ఇస్తాడు. ఆ 4 వెళ్ళి ఫలానా వారి ఇంట్లో ఫలానా వారి పెద్దమ్మాయి, 2వ అమ్మాయి బుద్ధిమంతురాలు, యోగ్యురాలు, అవీయసి, అలాగే అభ్రాతృఘ్నీం వరుణాపతిఘ్నీం బృహస్పతే. అభ్రాతృఘ్నీం అంటే అన్నదమ్ముళ్ళు లేని అమ్మాయిని వివాహం చేసుకోకూడదు అని అంటూ ఉంటారు. అలా కాదండోయ్, అన్నదమ్ములను ఏ విధంగానైతే బాధ పెట్టకుండా ప్రేమగా చూసుకుంటుందో అలాగే భర్తను కూడా చూసుకుంటుంది కనుక అని చెప్పుకోవాలి. అటువంటి అమ్మాయిని వెతికి ఆ అమ్మాయి అమ్మా నాన్నల దగ్గరికి వెళ్ళి వారి సమక్షంలో అమ్మాయి కూడా వింటుండగా ఫలానా వారి ఇంట్లో అబ్బాయి ఉన్నాడు, అందగాడు, లక్షణం గలవాడు, కులంచ రూపంచ వపుర్వయశ్చ విద్యాంచ విత్తంచ సన్నాథతాంచ అనబడే 7 లక్షణాలు ఉన్నాయి ఆ అబ్బాయికి అంటూ, ఎవరా అబ్బాయి అంటూ అమ్మాయి తండ్రి అడగగానే అతడి గురించి చెప్తారు. ఎలా చెప్తారు? నత్రీం పౌత్రీం పుత్రీం నత్రే పౌత్రాయ పుత్రాయ నత్రే పౌత్రాయ పుత్రాయ. ఫలానా వారి మునిమణమడు,
ఫలానా వారి మనుమడు, ఫలానా వారి కుమారుడు, సాక్షాత్తు లక్ష్మీనారాయణలాగా ఉన్నటువంటి కుమారుడు అంటూ ముత్తాత, తాత, తండ్రి ఆ 3 పేర్లు చెప్తారు. ఎందుకు ఇలా చెప్తారు అంటే దానికి మనం మహాభారతంలో ఒక శ్లోకాన్ని జ్ఞాపకం తెచ్చుకుందాం. వ్యాసుల వారిని వారి పేరేమిటి అన్న ప్రశ్న వేసుకుంటే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే శుకతాతం తపోనిధిం. వశిష్ఠుడికి మునిమనుమడిని, శక్తికి మనుమడిని, పరాశరుడికి కుమారుడిని, అలా తాత, ముత్తాత, తాత, తండ్రి వాళ్ళ పేర్లు చెప్తారు. వశిష్ఠుడు ముత్తాత, నప్తారం శక్తి మనుమడు, పరాశరుడికి కుమారుడు, శుకుడికి తండ్రిని. ఇలా తన పేరు చెప్పడు, మా ముత్తాత గారు, మా తండ్రి గారు, మా నాన్నగారు వాళ్ళ పేర్లు చెప్తారు. ఎవరినైనా కూడా సంబంధం కలుపుకోవాలి అంటే 7 తరాలు చూడాలండి అంటారు. 7 తరాలు ఏమిటో అంటే ముత్తాత, తాత, తండ్రి ఈ ముగ్గురు గతించిన తరం. ఈ వివాహం చేసుకునే వ్యక్తి 4వ తరం. అటువంటి ముత్తాత, తాత, తండ్రి ఆర్షేయ పౌరుషాలు ఉన్నవాళ్ళు కాబట్టి వీళ్ళకు పుట్టబోయే కుమారుడు కూడా అలాంటి లక్షణాలతో ఉన్నవాడే అవుతాడు. సనాతన సంప్రదాయంలో వివాహ వయస్సు 21 సంవత్సరంగా భావన చేస్తే మగవాడికి పిల్లవాడికి 21, అమ్మాయికి 18. అలాంటప్పుడు వివాహం జరిగింది. వాడికి 42 ఏళ్ళు వచ్చేసరికి వాళ్ళ కుమారుడు వివాహానికి సిద్ధంగా ఉంటాడు. వాళ్ళకి కుమారుడికి వివాహం వయసు వచ్చేటప్పటికి ఆ మొదటి వ్యక్తికి 63 ఏళ్ళు 65 ఏళ్ళ ప్రాయం ఉంటుంది. అలా ఆ వివాహం జరుపుకున్న వ్యక్తి ఒక 100 సంవత్సరాల కాలం జీవిస్తాడు అంటే అతడికి ముని మనుమడు కూడా వివాహ యోగ్యతతో ఉంటాడు. ముత్తాత, తాత, తండ్రి, కొడుకు, మనుమడు, ముని మనుమడు అవి 3 తరాలు, ఇవి 3 తరాలు మధ్యన ఉండే ఈ వ్యక్తి వెరసి 7 తరాలకు ప్రతినిధిత్వం కలిగి ఉన్నారు. కాబట్టే వివాహాలు జరపాలి అంటే 7 తరాలు చూడాలండి అంటారు. కనుక వివాహ ఆరంభ సమయంలో గోత్రాలను ఇలా చెప్పుకోవాలి, ఇలా వివరించుకోవాలి. మనం ఏ ప్రాంతమో, మనది ఏ భాషనో, మన తండ్రి, తాత, ముత్తాత, వంశం, కులం, గుణం, రూపం ఇవన్నీ కూడా చెప్పుకోవాలి. పక్షాలు అంగీకారయోగ్యమైన తర్వాత సుముహూర్తం అనే తంతు నిర్వహిస్తారు. తంతు అంటే దారం. ఈ సమయంలో ఒక చిన్న కథను జ్ఞాపకం చేసుకుందాం. సోమవారం నాడు వివాహాలను కొన్ని ప్రాంతాలలో ఆచరించదు. సోమే సపత్ని ప్రదా అని ఉన్నది కాబట్టి మరికొన్ని ప్రాంతాల్లో సోమే సుపుత్ర ప్రదా, సుపత్ని ప్రదా అని పాఠాంతరంగా చెబుతూ సోమవారం కూడా వివాహాలు ఆచరిస్తూ ఉంటారు. 2 భార్యలు ఉన్న వాళ్ళ కథ ఏమిటి? ఒక భార్య, ఒక భర్త, ఇది ధర్మం అని చెప్పుకుంటున్నామే. 2 భార్యలు ఉన్న కథ ఏమిటి అంటే మహాభారతంలో మందపాలుడు అనేవాడి కథని మందపాలోపాఖ్యానం అని మన పెద్దలు గుర్తు చేస్తారు. అది ఒక పక్షి. కృష్ణుడి సహాయంతో అర్జునుడు ఖాండవ వనాన్ని దహించి వేస్తున్నాడు. ఆ అడవిలో సారంగ పక్షి మందపాలుడు అనే పక్షి ఒకడు ఉన్నాడు. వాడి భార్య జరిత. జరిత మందపాలుడు ఆనందంగా ఉన్నారు. 2 కుమారులు జన్మించారు. చెట్టుపైన హాయిగా చిన్న గూడు కట్టుకుని కాపురం చేసుకుంటున్నది ఆ కుటుంబం. కానీ అగ్నిహోత్రుని కోరిక మేరకు అర్జునుడు ఆ వనాన్ని దహించి వేసే బాణాన్ని ప్రయోగించాడు. అగ్నిహోత్రుడు ఆ వనాన్ని దహించి వేస్తున్నాడు. అంతకంటే పూర్వం ఆ వృక్షానికి సమీపంలో ఇంకొక ఆడపక్షి లపిత అనే అందమైన పక్షి ఉన్నది. మందపాలుడిని ఈ లపిత ఆకర్షించింది. వయస్సుతో కూడిన ఆకర్షణకు లోనైనటువంటి మందపాలుడు భార్య జరితను పక్కన పెట్టి లపిత వెంట తిరగసాగాడు. పదస్తమానము లపిత గుహలోనే, లపిత గూడులోనే ఉంటున్నాడు. భార్య అధికారికంగా జరిత, కానీ ఆధునికంగా ఈనాడు మనం గమనిస్తుంటాంగా, అలాగా ఆ మందపాలుడు జరిత వెంట తిరుగుతున్నాడు. అగ్నిహోత్రుడు ఆ చెట్టు దాకా వచ్చేశాడు. మంటలు వ్యాపిస్తున్నాయి.
కుటుంబం హాహాకారాలు చేస్తుంది. అయ్యో అయ్యో నా భార్యా పిల్లలు అన్నాడు మందపాలుడు. వెళ్ళావా, మళ్ళీ రావక్కర్లేదు అని జరిత ఆ మందపాలుడిని నియంత్రించింది. నిస్సహాయంగా ఉండిపోయాడు మందపాలుడు. జరిత విలపించసాగింది. ఏం చేయాలో తోచలేదు. తన రెక్కలపైన ఒక పక్షిని కూర్చుండబెట్టుకొని, ఒక కుమారుడిని కూర్చుండబెట్టుకొని ఎక్కడో గుహలోనికి తీసుకువెళ్తాను, రక్షిస్తాను అనే ప్రయత్నం చేసింది. ఒక్కడిని తీసుకువెళ్తే రెండవ వాడి గతి మంటలు వచ్చేస్తున్నాయి. విలపించే తల్లిని చూచారు ఆ ఇద్దరు కుమారులు. ముగ్గురు ఒకరిని ఒకరు పట్టుకుని దుఃఖించారు. ఏదో విధంగా ఆ చెట్టులో ఒక చిన్న తొర్ర కనిపించింది. పూర్వపుణ్యం ఉంటే వనే రణే పర్వత మస్తకాగ్రే రక్షంతి పుణ్యాని పురాకృతాని. దైవమే ఏదో విధంగా మనకు తోవ చూపిస్తుంది. ఆ మూడు ఆ చిన్న గూడులోకి చేరాయి. అగ్నిహోత్రుడు వారిని ఏమీ చెయ్యలేదు. ముగ్గురు బ్రతికిపోయారు. తెలిసింది మందపాలుడికి ఈ విషయమంతా కూడా. అమ్మయ్య అని నిట్టూర్చాడు. నా భార్యా పిల్లలు క్షేమంగా ఉన్నారు కదా అనుకున్నాడు. తిరిగి వచ్చాడు చూద్దాం అనే ఉద్దేశంతో వచ్చాడు. జరితను పలకరించబోయాడు. జరిత భర్తను చూసింది, విలపించింది, తల వంచుకున్నది. పిల్లల్ని పిలిచాడు. ఏ పిల్లవాడు మాట్లాడలేదు. మొహం పక్క తిప్పుకున్నారు. అటు ఇటు చూడసాగారు. మందపాలుడు చేసేదేమీ లేక తిరిగి లపిత ఇంటికే వెళ్ళాడు. లపిత నిర్దాక్షిణ్యంగా మెడగట్టి వెంటేసింది. వెళ్ళావుగా, ఏ ముఖం పెట్టుకుని వెళ్ళావు, అటే ఉండు అన్నది. మందపాలుడి గతి ఇటు జరిత కుటుంబము దూరం చేయిపోయింది, అటు లపిత నిర్దాక్షిణ్యంగా గట్టివేసింది. ఉభయ భ్రష్టత్వం ఉపరి సన్యాసం అన్నట్లుగా ఈ ఇల్లు పోయి, ఆ ఆధారము పోయి, దిక్కుతోచిన వాడైపోయాడు అంటూ మహాభారతం మందపాలోపాఖ్యాన్ని ఇలా వివరిస్తుంది. ధర్మబద్ధంగా జీవించాలి అంటే ఒక భర్త, ఒక భార్య, అంతకంటే మించి దుర్మార్గమైన ఆలోచనలని మనం చెయ్యకూడదు. అలా చెయ్యకూడదంటే వివాహం ధర్మబద్ధంగా, శాస్త్రబద్ధంగా, గోత్ర ప్రవరాదులతో సహా ముత్తాత, తాత, తండ్రి అన్నింటినీ తెలుసుకొని నిర్వహించాలి. సుముహూర్తం వివాహంలో ఇది ఒక మధురమైన ఘట్టం. సప్తపది ఆ పిమ్మట, సుముహూర్తం ముందు ఒక సమయంలో సంకల్పం చెప్పి, అది కూడా మహాసంకల్పం చెప్పి, అథానంతవీర్యస్య శ్రీమదాదినారాయణస్య అచింత్య అమితశక్త్యా బ్రహ్మాండస్య మహాజలౌఘ మధ్యే పరిభ్రమాణామనేక కోటి బ్రహ్మాండానామేకతమే వ్యక్త వ్యక్త ప్రకృతి మహదహంకార, ఇలా మహాసంకల్పం చెప్పి లోకంలో ఉండేటటువంటి నదులు, నదాలు, సకల తీర్థాలు, క్షేత్రాలు, భక్తులు, రాగాలు, ప్రాంతాలు, దేశాలు అన్నిటి పేర్లు చెప్పి అతల వితల సుతల తలాతల మహాతల రసాతల పాతాళ లోకస్యోపరితలే అని చెప్పి అంగవంగ కళింగ కాశ్మీర కాంబోజ కామరూప సౌర సౌరాష్ట్ర మహారాష్ట్ర మగధ మాళవ నేపాళ కేరళ చోళ బంగాళ గోళ మలయాళ ఇలా 56 దేశాల పేర్లు చెప్పి ఆ మధ్యన దశపూర్వేషాం దశాపరేషాం ఈ కన్యాదానం చేస్తే 16 దానాలలోకెల్లా కూడా శ్రేష్టమైనది మహాదానం అని చెప్పి కన్యాదానం చేస్తారు. సుముహూర్తం చేస్తారు. అమ్మాయి అబ్బాయి మధ్యన తెరసల్లా బట్టి జీలకర్ర బెల్లాన్ని చేతిలో పెట్టుకోవాలి. అరిటాకులో లేదా తములపాకులో కూర్చి ఇస్తున్నారు. చేతికి అంటుతుందేమో అన్నట్లుగా చేతికి అంటకుండా హస్తమస్తక న్యాయాన్ని ప్రయోగించి అమ్మాయి నెత్తిలో ఆ తమలపాకు సహాయంతో అలా జీలకర్ర బెల్లం పెడుతున్నాడు. అమ్మాయిని తాకడం లేదు. తస్యమూర్ధన్యవఘ్రాణం తాకడం లేదు. అందుకే పెళ్ళిళ్ళు పెటాకులు అవుతున్నాయి. ఇది అధర్మం. హస్తమస్తక న్యాయాన్ని అనుసరించి ఒకరు శిరస్సున ఒకరు అలా చేయి పెట్టాలి. మన ఇళ్ళలో ఒక మాట చెబుతారండి, అమ్మ నెత్తిపైన చెయ్యి పెడితే జుత్తు పెరుగుతుంది, ఆలి నెత్తిపైన చెయ్యి పెడితే జుత్తు ఊడుతుంది అని. తమాషాగా మాట్లాడుకున్నా ఇదంతా కూడా శాస్త్రబద్ధమైనదే. ముహూర్త సమయంలో బెల్లం, జీలకర్ర, ఈ జీలకర్ర వృద్ధాప్యాన్ని రానివ్వనటువంటి శక్తి కలది. ఆ బెల్లం విద్యుదీకరణ నిలవలను తనలో నిలబెట్టుకునేది. ఆ రెండింటినీ మేళవించి బాగా మర్దన చేసినందువలన ఒక విద్యుత్తు ఉత్పన్నమవుతుంది.
అలా ఉత్పన్నమైన ఆ విద్యుత్తును ఒకరి శిరస్సున ఒకరు పెట్టుకోవడంతో ఒక సర్క్యూట్ అంటాం ఆంగ్లంలో. వృత్తం పూర్తి అవుతుంది. ఒక నెగటివ్ ఒక పాజిటివ్ 2 వైర్లు తగిలితేనే బల్బు వెలుగుతుంది, విద్యుత్తు ప్రవహిస్తుంది, ప్రసారమవుతుంది, ఆ బల్బు వెలుగుతుంది, దీప కాంతిని ప్రసరింపజేస్తుంది అని ఎలా వింటూ ఉంటామో చూస్తూ ఉంటామో అలాగే హస్తమస్తక న్యాయంతో ఈ శిరస్సు పైన అలా పెట్టాలి. తస్య మూర్ధన్యవఘ్రాణం, శిరస్సు పైన వాసన చూడడం మనకు సనాతన సంప్రదాయంలో ఉన్నటువంటి అంశం. పెద్దవాళ్ళు చిన్నారి పిల్లలను దగ్గరికి తీసుకొని బంగారు బాగున్నావా అని వాడిని ఎత్తుకుంటారు, శిరస్సు వాసన చూస్తారు. వాడి గుణగణం ఇక్కడ తెలుస్తుందట. ఈ కపాలంలో మధ్య భాగంలో బ్రహ్మరంధ్రం, ఆ పొర్రకు కొంత మేరకు పొర్రకు రంధ్రం ఉంటుంది, ఎముక ఉండదు. చిన్నారి నవజాత శిశువులకు ఆ నెదుటి పైన లోపల కదిలేటటువంటి మాంసాదులను కూడా మనం ఇలా కదులుతూ ఉంటే చూడొచ్చు. నవజాత శిశువులకు, నెలల బాలికలకు అక్కడ చేయి పెట్టాలి. మహాభారతంలో కర్ణుడిని అలా ఆ సూతుడు శిరస్సును చూచాడు, వాసన చూచాడు. ఇతడు సూతపుత్రుడు కాడు, ఇతడెవరో క్షత్రియ రాజవంశ జనిత సంతానము అని గ్రహించాడు. అలా ఆ ధర్మాన్ని, ఆ కథలని జ్ఞాపకం పెట్టుకొని సుముహూర్త సమయంలో మనం సప్తపది కంటే ముందు వచ్చే విధి విధానాలు, క్రమ పద్ధతులు ఇవన్నీ కూడా సనాతన సంప్రదాయంలో వివాహం అంటే విశేషంగా వహించేది. 8 విధాల వివాహాలలో వివాహం ఎందుకోసమో తెలుసుకోవాలి. సంతానం కొరకు, సక్రమమైన ధర్మ మార్గమైన యజ్ఞయాగాది క్రతువుల నిర్వహణ కొరకు. ధర్మేచ అర్థేచ కామేచ త్రయేషాః, ఈ మూడింటిలో నా అతి చరితవ్య, పరిధిని మించి వ్యవహరించను, అతిక్రమించను అంటూ చెప్పాలి. అమ్మాయిని అబ్బాయి ఈ సుముహూర్త సమయంలో చూచి ఆ జీలకర్ర బెల్ల శిరస్సున పెట్టి అఘోర చక్షురపతిఘ్నియేధి శివాపతిభ్య సుమనా సువర్చ ఆహా జీవసోర్దేవకామాస్యో నాశన్నో భవద్విపదే శం చతుష్పదే అంటాడు. అంటే నన్ను నీవు ఘోరములు కానటువంటి చూపులతో, ప్రసన్నములైన చూపులతో చూచెదవు కాక. అలాగే ఈశ్వరి శివా భవాని ఏ విధంగా ఆ ఈశ్వరుడిని చేరుకున్నదో అలాగే నీవు కూడా నన్ను చేరి నా జీవితంలో ప్రవేశించి నన్ను ఆనందపరచెదవుగాక. ఇటువంటి పిలుపులతో ప్రశాంతంగా నా జీవితాన్ని ఉంచెదవుగాక అంటూ ఆ అమ్మాయి ఈ 2 కనుబొమ్మల మధ్యన చూడాలి. ఇది సుముహూర్తం అంటే. అంతకంటే ముందు మనం ఎన్నిసార్లు చూసి ఉంటాం. ఆధునిక జీవన విధానంలో వివాహం కంటే ముందు కలిసి హోటల్కి పోవడం, సినిమాలకు పోవడం గమనిస్తూ ఉంటాం. ఎన్ని చేసినా, ఎన్నిసార్లు తిరిగినా మళ్ళీ తత సుముహూర్తే. ఇంతటి గొప్పది మన వివాహ విధానం. సప్తపది ధర్మబద్ధమైన వివాహ విధానం ప్రాజాపత్య వివాహ విధానంలో ఒకటి. ఇది సుముహూర్తం. ఇది ఇలా పాటించినప్పుడే ఈ దేహం అమృత కలశం అవుతుంది. సంప్రదాయబద్ధంగా జీవిద్దాం. మరిన్ని వివరాలను తర్వాతి భాగంలో తెలుసుకుందాం అని విన్నవిస్తూ అందరికీ సంతోషం కలగాలి, అందరూ సుఖంగా ఉండాలి అని కోరుకుంటూ శుభమస్తు.